శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అడిగినటువంటి ఇంకొక టాపిక్ ఏమిటి అని అంటే, వివాహం అయ్యింది, వివాహం అయిన తర్వాతకి మాకు పురుడు వచ్చిందండి, మేము పురుడు పాటించాలా? మరి మాకు వివాహమైన రెండో మూడవ రోజే పురుడు వచ్చింది అని అడిగారు. లేదా ఇంకొకళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే, శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? మేము శివలింగం ఇంట్లో పెట్టుకుంటే దోషం అని ఎక్కడో గుళ్ళోనో నదిలోనో పడేసి వచ్చాము అని. ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, మేము గృహప్రవేశము చేశామండి, గృహప్రవేశం చేసిన తర్వాతకి మరి మా ఇంట్లో మా నాన్నగారిది మా అమ్మగారిది తద్దినము ఆబ్దికం వచ్చిందండి, మరి మేము అది పాటించవచ్చా అని 3 ప్రశ్నలు కూడా అడిగారు. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏమిటి, పెళ్ళైన తర్వాత మీకు పురుడొచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పాటించాలి. అది జాతాశౌచము. జాతాశౌచం వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు 11 రోజుల పాటు ఎటువంటి పూజాది క్రతువులు చేయకూడదు, ఎటువంటి హోమ కార్యక్రమాలు చేయకూడదు, దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడము మొక్కడం చేయకూడదు, దీపారాధన లాంటివి కూడా ఈ 11 రోజులు నిషిద్ధం. కాకపోతే మీరు కాకుండా ఇంకెవరన్నా వచ్చి దీపం పెడతాము అంటే, మీ ఇంట్లో ఎవరన్నా పని చేసేవారు ఉన్నారు, లేదా ఎవరన్నా మీ బంధువులు ఉన్నారు, వారితో మీరు దీపం పెట్టించవచ్చు, తప్పులేదు. కానీ మృతాశౌచం అప్పుడు ఉన్నంతగా ఎవరిని తాకకూడదు, వేరే వస్తువుల్ని ముట్టుకోకూడదు లాంటివి కాకుండా, మీకు వచ్చేటువంటి శౌచములు 11 రోజుల తర్వాతకి మీరు పంచగవ్యములతో కూడినటువంటి పుణ్యాహవాచనము చేయించి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవచ్చు. దానివల్ల మీకు సంభావితమైనటువంటి ఈ యొక్క జాతా శౌచములంతా కూడా పోతాయి. జాత అంటేనే జన్మతో ఒక పిల్లవాడు 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి మలమూత్రములన్నిటి మధ్యలో ఈ యొక్క రక్త మాంసముల మధ్యలో ఉండి బయటికి వచ్చి జన్మనందుకున్నాడు. ఆ పుట్టినటువంటి వాడు మీ యొక్క జ్ఞాతులు, మీ యొక్క ఇంటి పేరు కలవారు, మీ యొక్క గోత్రం కలవారు, కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. అంతేగాని ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నాం, మేము పలానా పెళ్ళైంది కదా మేము పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటున్నాము, అలాంటివి ఏమైనా ఉంటే కనుక నిషిద్ధము, మానుకొని వీలైనంత వరకు మీ ఈ యొక్క నియమ నిబంధనలు పాటించడము శ్రేష్టము. ఇక రెండవ ప్రశ్న ఏమిటి అని అంటే, శివలింగం ఇంట్లో ఉందండి, ఉంచుకోవచ్చా? మేము నదిలో వేసేసాము. శివలింగము యజమాని యొక్క అంగుష్ట మాత్రమున మనకు ఉంటే కనుక దోషము లేదు. అలా కాకుండా మేము ఇంత పెద్ద శివలింగం తెచ్చుకుంటామండి, మా ఇంట్లో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అని అంటే, విగ్రహాన్ ప్రసాద వితరణ ధ్యేయం, ఖచ్చితంగా ఈ యొక్క విగ్రహాలకి ప్రసాద వితరణ అనేటువంటిది చేయాలి. అది కూడా అన్నప్రసాదన, మహాకూట్ అంటారు. మహాకూట్ అంటే, కూట్ అంటే వండేటువంటి పదార్థము, వండేటువంటి చోటు అని అంటారు, అన్నకూట్ అని అంటారు. అలా ఎక్కువ మొత్తంలో ఏవైనా ప్రసాదాలు పెట్టాలి. ప్రతిరోజు మీరు ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోండి, కానీ రోజు అన్న నైవేద్యం పెట్టాలి. లేదు ఇంత చిన్న శివలింగం ఉంది అంటే కాస్త చక్కెరో బెల్లమో కొబ్బరో పెట్టాలి. అసలు మీరు ఏమాత్రం విగ్రహం పెట్టినా ఏదో ఒక నైవేద్యం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. నైవేద్యం లేనిటువంటి పూజాది క్రతువులు చేయడం అంత పాపం ఇంకొకటి లేదు. మీరు ఇంకొక నియమ నిబంధనలు ఏవైనా సరే తీసుకొని మీరు నివేదన ఇలా చేయొచ్చు. ఎలా అంటే, ప్రతిరోజు స్నానం చేసి అన్నం వండుతారు కదా, అందరూ అంతే వండుతారు కదా, కాబట్టి స్నానం చేసి అన్నం వండినప్పుడు ఆ అన్నం వండినటువంటి గిన్నెని తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టండి. ఆ వండినటువంటి గిన్నె పైన కాస్తంత నెయ్యి, కొంచెం అంత పెసరపప్పు వేసి స్వామివారికి చూపించండి. లేదనుకోండి కాస్తంత నెయ్యి, కొంచెం చక్కెర వేసి చూపించండి, కొంచెం దాన్నే మీరు భోజనంగా తినండి. అయితే ఆడవాళ్ళు ఎవరైనా సరే బహిష్ట అయినటువంటి 5 రోజులు ఉంటే మటుకు ఆ అన్నాన్ని మీరు వండకుండా ఇంకెవరితో అన్నా వండించండి తప్ప మీరు వంటిట్లోకి వెళ్ళి వండడం లాంటివి మాత్రం చేయకండి. సాధారణమైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల మీరు అంగుష్ట మాత్రం పాటు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచిది. అయితే నా యొక్క సలహా ఏమిటంటే, శివుడు గర్లకంఠుడు కదూ, కాబట్టి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో శివలింగం పెట్టుకొని ఆయన గొంతు వరకు కూడా నీళ్లు నిండేటట్టుగా చూడండి. ఆ శివలింగం మీ ఇంట్లో ఈశాన్య భాగంలో ఉండేట్టుగా చూడండి. ఇలా చేయడం వల్ల ఇల్లంతా కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మూడవ ప్రశ్న ఏమిటి అంటే, మా యొక్క గృహప్రవేశం అయిందండి, తల్లిగారి తండ్రి గారికి సంబంధించినటువంటి ఆబ్దికములు తద్దినములు చేయొచ్చా? ఖచ్చితంగా చేయాలి. తద్దినం చేయకుండా ఉంటే అరిష్టం. వారికి మీరు తిండి పెట్టకుంటే వారు చేసిన పుణ్యం మీకెలా వస్తుంది? పెద్దల దీవెనలు లేకుండా పిల్లల పెళ్లిళ్ళు కానీ వంశాభివృద్ధి కానీ జరగదు. 1 సంవత్సరం పాటు మీరు పడగొట్టినా పితృదోషాలకు కారణమవుతుంది. మీ ముందు తరాల వారికి చాలా మందికి పితృదోషాలు రావడానికి కారణం ఇదే అవుతుంది. కాబట్టి ఏం చేయాలండి మరి అంటే, ఖచ్చితంగా పితృతర్పణాలు చేయాల్సిందే. దర్భ వేసుకొని
నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం చేయాల్సిందే, కానీ పిండ ప్రదానములు మాత్రం చేయొద్దు. అదేమిటండి అంటే, మీరు ఒక గృహప్రవేశం చేసినప్పుడు మీరు హోమం చేస్తారు, ఆవుని తీసుకొని వస్తారు, అలాగే నదీ స్నానం ఆచరిస్తారు. ఇప్పుడంటే నదీ స్నానం అంటే గంగే యమునే చైవ అనుకొని వాటినే పోసుకుంటున్నాం, కానీ పూర్వం గంగ నుంచి ఏదైనా సరే నది నుంచి గంగని తీసుకొని వచ్చి అటువంటి సాంప్రదాయం ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు హోమం కానీ గోవును కానీ తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది పిండ ప్రదానాలు చేస్తే. అప్పుడు ఇంట్లో చేసినటువంటి గృహప్రవేశాది క్రతువులకు సంబంధితమైనటువంటివి అంత మొత్తంలో అందవు అన్న కారణం వల్ల తిలతర్పణాలు చేసుకోవచ్చు, కానీ పిండ ప్రదానాలు మాత్రము చేయరాదు అనేటువంటి నియమం ఉంది. కాబట్టి ఎవరికైనా ఈ పరమైనటువంటి సందేహములుంటే దయచేసి వారు ఇలా మీరు ఈ యొక్క పూజాది క్రతువులన్నీ కూడా పాటించడము ఉత్తమం.